దేవుని నామానికి స్తోత్రాలు. మీకు అందరికి కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు బాగున్నారా? రైట్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. జెఫన్యా గ్రంథాన్ని గత కొన్ని దినాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు దాన్ని కొనసాగిద్దాం. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఇందులో నేను ఒక పదం మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాను. అదేంటంటే వెదకటం. వెదికే విషయానికి వచ్చినప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దాన్ని వెతుకుతూ ఉంటాడు. అందరూ ఒకదాన్నే వెతకరు. మనము వయస్సును బట్టి మనం వెతికేవి ఆధారపడతాయి. చిన్న పిల్లలు ఉన్నారనుకుందాం. ఈ చిన్న పిల్లలు ఎవరిని వెతుకుతారు? వాళ్ళ కళ్ళు ఎవరిని వెతుకుతూ ఉంటాయి? మా అమ్మ ఎక్కడుందా, మా నాన్న ఎక్కడున్నాడా అని వాళ్ళ తల్లిదండ్రులను వారు వెతుకుతూ ఉంటారు. సో ఇంటికి రాగానే, లేకపోతే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పటికీ వారు వెతికేది ఎవరిని అంటే వారి యొక్క తల్లిదండ్రులను. ఇంకొంచెం వయసులో పెద్ద అయిన తర్వాత, అంటే సుమారు ఒక 7, 8, 9, 10 సంవత్సరాలు ఆ వయసులో ఉన్నప్పుడు అప్పుడేం వెతుకుతారు? అమ్మా నాన్నల కోసం వెతకరు. అప్పుడేం వెతుకుతారు? ఆడుకునే వస్తువుల కోసం వెతుకుతారు. క్రికెట్ బ్యాట్ ఎక్కడుంది, స్కిప్పింగ్ రోప్ ఎక్కడుంది అని ఆడుకునేటువంటి వస్తువుల కోసం వెతుకుతారు. అట్లాగే ఇంకొంచెం ముందుకెళ్తే, ఇప్పుడు 12, 13 సంవత్సరాలు వచ్చినప్పుడు, ఇప్పుడు చదువుకునే వయసు, ఇది బాగా చదువుకునే వయసు. కొంతమంది హై స్కూల్లో కొనసాగుతూ ఉంటారు. ఇంకో 15 సంవత్సరాల వయసు వస్తే ఇంటర్మీడియట్ లెవెల్కి కూడా వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను బాగా చదువుకోవడానికి మంచి కాలేజ్ ఎక్కడుంది, మంచి స్కూల్ ఎక్కడుంది అని చెప్పి మంచి కాలేజ్ కొరకు, మంచి స్కూల్ కొరకు స్టూడెంట్స్ వెతుకుతూ ఉంటారు. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వెతుకుతూ ఉంటారు. మా అబ్బాయిని ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఎక్కడ జాయిన్ చేస్తే మంచి మార్కులు వస్తాయి అని దానికోసం వెతుకుతూ ఉంటారు. అంతేకాకుండా చదువు పూర్తి చేసుకున్నటువంటి వారు, చదువుకోవటం అయిపోయింది, ఇప్పుడు చదువు పూర్తి చేసుకున్నటువంటి వారు ఇప్పుడు వాళ్ళు దేనికోసం వెతుకుతారు? ఉద్యోగం కోసం వెతుకుతారు, జాబ్ కోసం వెతుకుతారు. నేను చదువుకున్నటువంటి చదువుకి తగిన ఉద్యోగం ఇచ్చేటువంటి వాళ్ళు ఎక్కడున్నారు, నేను బాగా జీతము సంపాదించగలిగినటువంటి ఉద్యోగం ఇచ్చేటువంటి వారు ఎక్కడున్నారు అని చెప్పి దానికోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఒక 30 సంవత్సరాల వయసు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు 30 సంవత్సరాల వయసు వచ్చినాక చాలామంది మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని ఉన్న డబ్బులతో సరిపెట్టుకోకుండా ఎక్కువగా ధనాన్ని సంపాదించాలంటే నేనేం చెయ్యాలి, ఏం చేస్తే ఎక్కువ డబ్బులు నేను సంపాదించగలుగుతాను అని ఎక్కువగా ధనాన్ని సంపాదించే మార్గాలు ఏంటో వాటి కోసం వెతుకుతూ ఉంటారు. ఇక ఈ లోపల మీకు పెళ్లి చేసుకునే వయసు వస్తే, పెళ్లి చేసుకునేటువంటి వయసు వచ్చినప్పుడు మీకు పెళ్లి చేయటానికి మా అబ్బాయికి మంచి అమ్మాయి ఎక్కడ దొరికిద్ది, మా అమ్మాయికి మంచి అబ్బాయి ఎక్కడ దొరుకుతాడని తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల కొరకు లేదా మీ కొరకు తగినటువంటి వధూవరులను, యవనస్తులను వెతికేటువంటి వారుగా ఉంటారు. ఇవన్నిటితో మీకు సంబంధం లేకపోయినా, మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఏదైనా ఒకటి పోగొట్టుకుంటే, అది డబ్బులైనా, తాళమైనా, పుస్తకమైనా, సంబంధమైన వ్యక్తినైనా, ఏదైనా ఒకటి పోగొట్టుకుంటే పోగొట్టుకున్నది దొరికే వరకు వెతుకుతూ ఉంటారు. సో జీవితంలో వెతుకులాట అనేది ఉంటూనే ఉంది. ఇప్పుడు నేను చాలా విషయాలు చెప్పాను. మనిషి దేన్ని వెతుకుతున్నాడు, దేన్ని వెతుకుతూ మనిషి కొనసాగుతున్నాడు అనేటువంటి విషయం. అయితే మనిషి వెతికేటువంటి ఈ అంశాలు ఆలోచన చేయండి. తీరిక లేని జీవితాన్ని మనం గడుపుతున్నాం. బిజీ లైఫ్, నిద్ర లేచింది మొదలు పడుకునేదాకా తీరిక లేని జీవితాన్ని గడుపుతున్నాం. ఈ బిజీ లైఫ్లో కొంతమంది, మీకంటే మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని పోషిస్తున్నారు,
కాబట్టి మీకు ఏం తినాలి ఏం తాగాలి అనే గొడవ లేదు. రేపు ఒకవేళ మీరు పోషించేటువంటి స్థాయికి వస్తే అప్పుడు మీరు కూడా ఆహారం గురించి వెతుకులాడే పరిస్థితి వస్తుంది. సో తల్లిదండ్రులుగా ఉన్నవారు, పెద్దవాళ్ళు ఆహారాన్ని వెతుకుతూ వెళ్తారు. ఫాదర్ రోల్ ఏంటంటే, తండ్రి బాధ్యత ఏంటంటే కుటుంబానికి ఆహారాన్ని సమకూర్చి పెట్టడం. ఆయన బ్రెడ్ విన్నర్ అంటారు. ఉమెన్ వచ్చేసి హోమ్ మేకర్ అన్నమాట. తండ్రి కష్టపడి ఏదైతే సంపాదిస్తాడో దాన్ని వండి పెట్టేటువంటి బాధ్యత తల్లిది. సో తీరిక లేని జీవితాన్ని గడుపుతూ ఆహారాన్ని వెతుకుతూ ఇంకొంతమంది, లేకపోతే ఆహారం సమృద్ధిగా ఉన్నటువంటి వాళ్ళు పదవుల కోసం చూస్తూ ఉంటారు. నాకు ఈ కుర్చీ కావాలి, నాకు ఈ స్టేటస్ కావాలి అని వాటిని వెతుకుతూ కొంతమంది. ఇంకొంతమంది యవ్వన కాలంలో తల్లిదండ్రుల ప్రేమ తో సరిపెట్టుకోకుండా అనవసరమైనటువంటి సంబంధాల కోసం వెతుకుతూ లవ్ అంటూ పరిగెడతా ఉంటారు. అట్రాక్షన్లో పడిపోయి ప్రేమ అంటూ ప్రేమ కోసం పరుగులు పెడుతూ ఉంటారు, దాన్ని వెతుకుతూ ఉంటారు. అయితే పరుగులు పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మనం వెతకాల్సింది ఇవేనా? మనం పరుగులు పెట్టాల్సింది వీటి కోసమేనా? మనం ప్రయాసపడాల్సింది వీటి కోసమేనా? మనిషి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎక్కడుండాలి అనేటువంటి వెతుకులాటలో మనిషి ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మత్తయి సువార్త 6:33 ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనం వెతకాలి. మన జీవితంలో ముఖ్యమైనది అది. దేవుని రాజ్యాన్ని వెతికేటువంటి వారంగా ఉండాలి, దేవుని నీతిని వెతికేటువంటి వారంగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకటం పక్కన పెట్టి, దేవునికి ప్రార్థించడం పక్కన పెట్టి, దేవునితో సమయాన్ని గడపటం పక్కన పెట్టి, నాకు తీరిక లేదండి ప్రార్థన చేసుకోవటానికి, బిజీ, తీరిక లేదండి బైబిల్ చదువుకోవటానికి, అసలు ఈ వారం అంతా కుదరలేదు బైబిల్ క్విజ్ రాయటానికి, అసలు ఈ వారం అంతా కుదరలేదు కంఠత వాక్యాలు నేర్చుకోవటానికి, తీరిక లేదు, ఐఆమ్ బిజీ అంటూ దేవునితో మనకుండే సంబంధాన్ని పక్కన పెట్టేసి దేవుణ్ణి వెతకటం మాని ఈ లోకంలో ఇతరమైన విషయాలను వెతుకుతూ గడుపుతున్నాం. ఇందులో ఇతరమైన విషయాల్లో కొన్ని వ్యర్థమైనవి, ఇంకొన్ని అవసరమైనవే కానీ దేవుని కంటే ఎక్కువైతే కాదు. సో భూలోకంలో ఉన్నటువంటి చాలామంది భూలోకంలో ఉన్నటువంటి భోగాల వెంట పరిగెడుతున్నారు. భూలోకంలో ఉన్నటువంటి భోగముల వెంట పరిగెడుతూ ఆ క్రమంలో పరలోక సాన్నిధ్యాన్ని కోల్పోయేవారుగా ఉన్నారు. అంటే ఏంటంటే డబ్బులు వెంట పరిగెత్తి, చదువులు వెంట పరిగెత్తి, కొన్ని పనికిరాని వాటి వెంట పరిగెత్తి దేవునితో సహవాసాన్ని కోల్పోతున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మాకు చాలా అసైన్మెంట్స్ ఇస్తున్నారు స్కూల్లో, కాలేజ్లో, చాలా పనులు మేము చేయాల్సి వస్తుంది. కాబట్టి మాకు ప్రార్థన చేసుకోవటానికి తీరిక లేదు, బైబిల్ చదువుకోవటానికి తీరిక లేదు అని చెప్తే, లేకపోతే సంఘంలో ఏర్పాటు చేసే కొన్ని ఆత్మీయ కార్యక్రమాల్లో పాల్గొనటానికి మాకు తీరిక లేదని చెప్తే మనం ఏం చేస్తున్నట్టు? పరలోక సాన్నిధ్యాన్ని, దేవుని సహాయాన్ని మనము కోల్పోతూ ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కోల్పోతూ ఉంటాం. ఒక వర్గం ప్రజలు ఇలా ఉన్నారు, ఒక వర్గం ప్రజలు ఇలా ఉంటున్నారు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దీనులు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. గర్విష్ఠులకు ఉండదు. గర్వపు స్వభావం కలిగినటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరు. దీనులు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దీనులు కూడా కొన్ని సందర్భాల్లో దిన ప్రారంభాన దేవుణ్ణి వెతకటానికి బదులుగా, ఇప్పుడు ఈరోజు కొత్త దినం దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే, నూతన దినాన్ని మనం ఎట్లా ప్రారంభించాలి? దేవుణ్ణి వెతకటంతో ప్రారంభించాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంతో ప్రారంభించాలి. దేవునికి మన యొక్క ఈ దినానికి సంబంధించినటువంటి విషయాల్లో సహాయాన్ని కోరుతూ, ఆయన మాటలు చదువుకుంటూ ఈ దినాన్ని మనం ప్రారంభించాలి. దానికి బదులు ఈరోజు నిద్ర లేవగానే ఈరోజు నేను ఏం చేయాలి అని దానికోసం పరుగులు పెడతా ఉంటాం. ఇంట్లో పెద్దవాళ్ళు అయితే నిద్ర లేవటం, పనుల్లో మునిగిపోతారు.
ఏదో ఒక పనికి పరిగెడుతున్నటువంటి వారుగా ఉన్నారు, అయితే దేవుణ్ణి మాత్రం మర్చిపోతున్నారు. అలాంటి వారికి ప్రవక్త అయినటువంటి జెఫన్యా ఈ హెచ్చరిక చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక మాట చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తూ ఒక మాట చెప్తున్నాడు. దీనత్వము కలిగి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారులారా, మీలో దీనత్వం ఉంది, మీరు దేవుణ్ణి వెంబడించేటువంటి వారుగా ఉన్నారు. దీనత్వం కలిగి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారులారా, మీరు ఇతరులతో సంబంధం లేకుండా, గర్విష్టి జీవితానికి తావివ్వకుండా దేవుణ్ణి వెంబడించేటువంటి వారుగా మీరున్నారు. ఇతరులలాగా మీ యొక్క ప్రవర్తన లేదు. కానీ మీరు దేవుణ్ణి వెంబడించడంలో ఇప్పుడు ఒకవేళ తప్పటడుగులు వేస్తుంటే ఇంతకు ముందులాగా దేవుణ్ణి వెదికే జీవితాన్ని కలిగి ఉండకపోతే మీరు ఆయనను వెతకటానికి మరవవద్దు. ఆయన్ను వెతకటానికి మరవవద్దు. మీరు ఆయన్ని వెదికేవారుగా ఉన్నారు, దాన్ని కొనసాగించండి. మీరు ఆయన్ని వెదికేవారుగా ఉంటే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి వారుగా ఉంటే, తప్పక ఉగ్రత దినం అనేది ఒక దినం ఉంది. అందరూ ఇది వినాలి ఈ మాట. ఉగ్రత దినం అంటే దేవుడు తీర్పు తీర్చే రోజు. మనిషి చేసిన ప్రతి క్రియను బట్టి, ప్రతి కార్యాన్ని బట్టి దేవుడు ఒక రోజున ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు. మనము ఎలా బ్రతికేమనే దాన్ని బట్టి దేవునికి ఒక రోజున లెక్క అప్పగించాలి. దేవునికి ఒక అకౌంట్ ఇవ్వాలి. నీకు మీ అమ్మ మీ నాన్న మీకు ఒక 100 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకోమంటే, వాడుకోమంటే, మరలా ఇంకొక 100 రూపాయలు వాళ్ళని అడగాలంటే ముందు ఈ 100 రూపాయలు ఎలా ఖర్చు పెట్టామో వాళ్ళకి ఒక లెక్క అనేది మనం ఇవ్వాలి, ఒక లెక్క చూపించాలి. అదే రీతిగా దేవుడు మన యొక్క జీవితంలో మనకిచ్చిన ప్రతి క్షణాన్ని బట్టి, ఈ జీవితాన్ని బట్టి మనం దేవునికి ఒక లెక్క చెప్పాలి. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు కాకపోయినా భూలోకమును విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గర అందరం నిలబడతాం. దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవునికి ఒక లెక్క అప్పగించాలి. లెక్క అప్పగించినప్పుడు మన జీవితాలు దేవుడు కోరుకున్నట్టుగా ఉంటే బహుమానాలు ఉంటాయి, లేకపోతే దేవుని యొక్క కోపానికి గురయ్యేటువంటి వారుగా ఉంటాం. కాబట్టి దేవుణ్ణి వెదికేటువంటి వారుగా ఎవరుంటారో, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేవారుగా ఎవరుంటారో వారు దేవుని యొక్క ఉగ్రత దినాన దాచబడతారు. ఆయన కోపము భూలోకం మీదకు కుమ్మరించబడేటువంటి రోజు ఉంది. ఆ రోజున దేవుడు వీరిని దాస్తాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ మీదకి ఆ తీర్పును రాకుండా దేవుడు చేస్తాడు. చూడండి, మీకు తెలిసిన విషయమే, ఉదాహరణగా ఈ పాయింట్ అర్థం అవటానికి చెప్తున్నాను. భూలోకమంతా దేవుని దృష్టిలో చెడిపోయి దేవుణ్ణి వెతకకుండా ఇల్లు కట్టుకోవటం, పెళ్లి చేసుకోవటం, పొలం నాటుకోవటం, పొలం కోసుకోవటం, ఇట్లా లోక సంబంధమైన శరీరానికి సంబంధించిన పనుల్లో మునిగి తేలుతూ దేవుని మార్గాన్ని వెతకనటువంటి వారుగా ఉన్నప్పుడు, దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ చేస్తున్న వారుగా ఉన్నప్పుడు, దేవుడు చూచి కొంతకాలం వారి కోసం ఎదురు చూసి ఫైనల్గా ఒక రోజున దేవుడు, ఈ ప్రజలు నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు కనుక నేను వీరిని నాశనం చేయబోతున్నాను అని ఒక తీర్మానానికి వచ్చాడు. తన కోపాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. తన కోపాన్ని భూమి మీదకి తీసుకొచ్చిన రోజున దేవుడు ఏం చేశాడంటే నీళ్ళ ద్వారా తన కోపాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. అదే నోవాహు కాలంలో వచ్చిన జలప్రళయం. నోవాహు కాలంలో వచ్చినటువంటి జలప్రళయాన్ని బట్టి సర్వలోకం మునిగిపోయింది. కొండలు, చెట్లు, మనుషులు, పక్షులు, జంతువులు, వాట్ నాట్ ప్రతి ఒక్కటి మునిగిపోయినాయి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి వెతుకుతూ దేవుణ్ణి వెంబడించినటువంటి నోవాహు జీవితం, ఆయన మునిగిపోయాడా? ఆయన కుటుంబం మునిగిపోయిందా? లేదు. ఆ ఉగ్రత దినాన దేవుడు ఆయన ఏం చేశాడు? బైబిల్ ఒక మాట ఉంటుంది, దేవుడు భూమి మీదకి ఈ జల ప్రవాహాన్ని తీసుకురావటానికంటే ముందు, వరదలు తీసుకురావటానికంటే ముందు నోవాహు తాతని ఓడలోకి రమ్మన్నాడు. నోవాహు గారు ఓడలోకి వెళ్ళిన తర్వాత దేవుడు తలుపేశాడు. నోవాహు తలుపేసినట్టు లేదు బైబిల్లో, దేవుడు తలుపేశాడు. ఇంకో రకంగా ఏముంటుందంటే దేవుడు అతనిని మూసివేశాను అని ఒక మాట ఉంటుంది. దేవుడు అతను మూసివేశాను అంటే నోవాహు తాతను దేవుడు బయటికి రానివ్వకుండా, ఆయన కుటుంబాన్ని దేవుడు బయటికి రానివ్వకుండా ఓడలో మూసివేసి అప్పుడు వర్షం మొదలెట్టాడు. అంటే దేవుడు తీసుకొచ్చినటువంటి ఉగ్రతలో
దేవుడు ఏం చేశాడు? నోవాహును ఆయన యొక్క కుటుంబాన్ని దాచాడు. ఆ మాట జాగ్రత్తగా వినాలి. అంతేకాకుండా ఐగుప్తు దేశం మీదకి దేవుడు తెగులు తీసుకొచ్చిన సందర్భం గమనిస్తే 10వ తెగులు, తొలి సంతానం మరణం అనేటువంటి తెగులు తీసుకురాబడినటువంటి సమయంలో వారి యొక్క ద్వారబంధ్రాల మీద ఆ గొర్రె పిల్ల లేకపోతే మేక పిల్ల యొక్క రక్తాన్ని, జంతువు యొక్క రక్తాన్ని పూసుకోమని దేవుడు చెప్పడంతో పాటుగా ఏమన్నాడు తెలుసా? మీరు ఇంట్లో ఉండాలన్నాడు. ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. తలుపులు వేసుకొని అందరూ ఇంట్లో ఉండాలి. మీరు బయట తిరిగితే సంహారకుని చేతికి చిక్కటానికి అవకాశం ఉంది. ఇంట్లో ఉండాలి. ఇంటి గడప మీద లేకపోతే ఇంటికి ఉన్నటువంటి తలుపు మీద ఈ రక్తపు మరకలు ఉండాలి. అంటే దేవుడు ఆ రక్తపు మరకల లోపల ఉన్నటువంటి వారిని మూసివేసి ఐగుప్తులో ఉన్నటువంటి మిగతా వారికి తీర్పు తీర్చాడు. భవిష్యత్తులో కూడా ఇదే జరుగుతుంది. తన యొక్క ఉగ్రత భూమి మీదకి కుమ్మరించబడటానికంటే ముందుగా దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆ తర్వాత ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. మీకు దీని గురించి తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథం 6 నుంచి 18, 19 అధ్యాయాలు చదివితే భూమి మీదకి ఏ విధమైనటువంటి తీర్పులు దేవుడు తీసుకురాబోతున్నాడో అర్థమైంది. ఏ విధమైనటువంటి రీతిలో వారిని దేవుడు భవిష్యత్తులో తన కోపాన్ని వెళ్ళగక్కబోతున్నాడో అర్థమవుతుంది. అంటే ఆ విధమైనటువంటి పరిస్థితిలో నేను ఉండకూడదు, దాన్ని నేను తప్పించుకోవాలి అని ఎవరైనా భావిస్తూ ఉంటే, తప్పించుకోవాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి వెదికే జీవితం కావాలి. ఎవరు దేవుణ్ణి వెతుకుతారో వారిని దేవుడు దాచిపెడతాడు ఉగ్రత రోజున. దేవుణ్ణి వెతకటం మానినటువంటి వారికి దేవుడు ఆ విధమైనటువంటి అనుభవం ఇవ్వడు. కాబట్టి అన్నిటికీ మించి మనము దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తే, అట్లీస్ట్ ఇప్పుడైనా, ఈ రోజు నుంచి అయినా ప్రతి దినము దేవునితో ప్రారంభించటం, ప్రార్థన చేసి దినాన్ని ప్రారంభించాలి. ప్రార్థన అనేది మన జీవితంలో ఎలా ఉండాలో తెలుసా? ఉదయకాలపు తాళపు చెవిగా, సాయంత్రకాలపు గడిలాగా ఉండాలి. అర్థమవుతుందా? ఉదయాన్నే మనం తలుపులు వేసుకొని పడుకుంటే మొట్టమొదటిగా చేసే పని ఏంటి? తాళం తీసి తలుపు తెరుస్తాం. రాత్రిపూట పడుకోబోయే ముందు ఆఖరిగా మనం చేసే పని ఏంటి? గడేస్తాం. అలాగే ఉదయకాలపు తాళపు చెవిగా ఉండాలి. ఉదయాన్నే దేవునితో ప్రారంభించాలి. రాత్రి ఆఖరిగా మనం చేసే పని ఏదైనా ఉంటే అది దేవునికి ప్రార్థన చేయటం. దేవునికి ప్రార్థన చేసి మన దినాన్ని ముగించే వారంగా ఖచ్చితంగా రోజుకి కొన్ని అధ్యాయాలు చొప్పున చదువుకోవాలి. ఒక సంవత్సరంలో బైబిల్ను పూర్తి చేసే అలవాటు ఏర్పరచుకోవాలి. ఒక సంవత్సర కాలంలో బైబిల్ను సంపూర్ణంగా చదవండి. ఇంకా మీరు బైబిల్ చదవటానికి ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అవే బైబిల్ క్విజులు ఇలాంటివి. వాటిలో పాల్గొనండి. వారానికి కొన్ని అధ్యాయాల చొప్పున చదవడానికి అవకాశం దొరుకుతుంది. దాని ద్వారా కొంత భాగం అయినా చదవటానికి ప్రేరేపించబడతారు కనుక దాన్ని ఉపయోగించుకోండి. సో దేవుణ్ణి వెదకడం ప్రారంభిస్తే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనకు అవసరమైన ఆహారం దేవుడిస్తాడు, మనకు అవసరమైన క్షేమం దేవుడిస్తాడు, మనకు అవసరమైన దీవెన దేవుడిస్తాడు, మనకు అవసరమైన అభివృద్ధి దేవుడు మనకు ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. దేవుణ్ణి వెదికేటువంటి వారు. సో ఈ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ మనం చూస్తున్న విషయం అదే. సాత్వికులైనటువంటి వారు, ఆయన న్యాయ విధులను అనుసరించేటువంటి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి వెతికితే, వినయము కలిగినటువంటి వారై ఆయన నీతిని అనుసరిస్తే ఉగ్రత దినాన్న దేవుడు కనికరించి మనలను దాచిపెట్టేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఈ దినం ఈ మాటలు వింటుండగా మనం పరిశీలన చేసుకోవాలి. నేను దేవుణ్ణి వెతుకుతున్నానా? దేవుణ్ణి వెతికేటువంటి జీవితం నాకుందా? దావీదు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుదును. వేకువనే నేను నిన్ను వెతుకుదును. సరే, టైం డజంట్ మ్యాటర్ ఇక్కడ. అది వేకువ, ఉదయమా, సాయంత్రమా అనేది ప్రాముఖ్యం కాదు. అంటే వేకువజామును ప్రార్థన చేయాల్సిన అవసరం లేదా అని కాదు. కానీ అసలు దేవుణ్ణి వెతికే అనుభవం ఉందా? దేవుణ్ణి వెతికే అనుభవం మనం కలిగి ఉండి దేవుణ్ణి వెతుకుటకు ప్రారంభిస్తే దేవుని యొక్క దీవెన పొందుకుంటాము, ఉగ్రతను తప్పించుకుంటాం. ఈ మాటలు మీకు అర్థమైతే, ప్రభువా ఈ రోజు నుంచి నేను నిన్ను వెతుకుతాను, ఇప్పుడు దాకా నేను అలా చేయలేదు,
ఈ రోజు నుంచి నేను నిన్ను వెతుకుతాను, అన్నిటికంటే ఎక్కువగా నేను నీకు నా జీవితంలో స్థానాన్ని ఇస్తాను అని చెప్పి దేవుని సందులో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి. విన్న మాటలను బట్టి దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో మేము నిన్ను వెతికే వారంగా ఉండాలని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. నిన్ను వెతికే వారికి కలిగే దీవెన గురించి మీరు మాకు వివరించారు, వందనాలు. ఎవరు నిన్ను వెతుకుతారో వారికి ఉగ్రత దినాన్న మీరు భద్రతను దయచేస్తారని తెలియపరిచారు. జెఫన్యా గ్రంథము ద్వారా, జెఫన్యా ప్రవక్త ద్వారా మీరు తెలియపరిచినటువంటి ఈ మాటలు మా యొక్క జీవితాన్ని బలపరుచున్నట్లు, ఈ మాటల ద్వారా మేము నీకు ఇష్టలుగా కొనసాగునట్లు, నడుచుకున్నట్లు సహాయం చేయండి. ఎవరు నిన్ను వెదికే జీవితం కలిగి ఉన్నారో వారిని మీరు ఇంకనూ దీవించండి. ఈ దినం ఈ మాటలు విని ఎవరు నిన్ను వెతుకుటకు తీర్మానం చేసుకుంటున్నారో వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించి బలపరిచి సహాయం చేయమని దేవా, ఈ మాటల ద్వారా మేము ఇంకా నీకు దగ్గర ఉన్నట్లు కృప చూపమని జెఫన్యా గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి విధమైన ఆత్మీయ సత్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా తండ్రి.